ఆ హోంమంత్రి అనిత గారు కనీసం హుందాతనం మాట్లాడేటప్పుడు దాంట్లో ఒక విజ్ఞత ఒక స్థాయిలో మనం మాట్లాడుతున్నాం అంటే ఉండాలని కూడా అనుకోవట్లే. ఎగటో డ్రగ్స్ పట్టుకుంటే జగన్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఆమె చంద్రబాబు నాయుడు గారు వచ్చంటే ఉక్కు పాదం పెట్టాడంట బెల్ట్ షాపుల మీద. పెడితే ఈ ఒక్క నెలలోనే 100 కోట్ల రూపాయల అమ్మకాలు తగ్గిపోయినాయంట. పోయిన అక్టోబర్ నెలతో ఈ అక్టోబర్ నెల అమ్మకాలని పోల్చితే 430 కోట్ల రూపాయల అమ్మకాలు తగ్గినాయంట. అంటే నువ్వు ఈ నెలలో ఉక్కుపాదం పెడితే 100 కోట్లు తగ్గితే మరి 16 నెలల నుంచి పెట్టకపోతే ఎన్ని వందల కోట్లు సంపాదించారు మీ వాళ్ళు బెల్ట్ షాపుల మీద? అసలు విషయం ఏంటంటే ప్రభుత్వ మద్యానికి ప్యారలల్గా సమాంతరంగా నకిలీ మద్యాన్ని తయారు చేసి మీ సొంత బ్రాండ్లు సొంత హాలోగ్రాములతో సహా తయారు చేసి దాన్ని సెపరేట్ పంపిణీ వ్యవస్థ ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులే అమ్మిస్తుంటే ఈ అమ్మకాలు పడిపోయినాయి. లేదా మళ్ళీ అదే వార్తలో ఇంకొక పాయింట్ కూడా రాశారు. ఎక్సైజ్ అధికారులు విశ్లేషిస్తున్నారంట ఎందుకు అమ్మకాలు పడిపోయినాయి. సడన్గా ప్రజలు తాగుడు అలవాటు మానేశారా, లేదా నాటుసారా ఎక్కువ దొరుకుతుందా, లేదా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కరు పన్ను చెల్లించకుండా ఇతర ప్రాంతాల నుంచి తెచ్చి దొంగ సరుకు అమ్ముతున్నారా, లేదా మత్తు పదార్థాల గంజాయి లాంటి వాటి వినియోగం పెరిగిపోయిందా, వాటికి ఎక్కువ అలవాటు పడుతున్నారా అని కూడా ఒక విశ్లేషణ జరుగుతుందండి. ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగడం ఏంటి, ఇంకా ఇంత దారుణమా అని చంద్రబాబు నాయుడు గారు బాధపడిపోయారని వాళ్ళ పత్రికల్లో రాశారు. మళ్ళీ పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు పేపర్లో. క్రికెట్ టీము గెలిస్తే ఆ క్రికెటర్ ఫోటో, తండ్రి కొడుకులు ఫోటోలు, ఇంకెవరి ఫోటోలు లేవు. క్రీడా శాఖ మంత్రులు కానీ వీళ్ళు ఎవరు లేరు ఈ రాష్ట్రంలో. స్పోర్ట్స్ మినిస్టర్లు వాళ్ళు ఎవరు లేరు. భారత ప్రపంచ కప్పు కొడితే కూడా అందులో కనీసం ప్రధానమంత్రి ఫోటో కూడా ఉండదు. ఎవడు సక్సెస్ అయినా మన అకౌంట్లో వేసుకోవడమే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెచ్చిన కంపెనీలను నేను తెచ్చానంటారు. ఆయన రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టు కడితే నేను తెచ్చానంటాడు. క్రెడిట్ చోరీ. మంచి అయితే మన అకౌంటు, తప్పు జరిగితే పక్కోడి అకౌంట్. ఒక్కటైనా పారదర్శకమైన ఒక్క వెబ్సైట్ ప్రభుత్వంది. ఇలాగే ప్రభుత్వంలో ప్రజలు వెళ్ళి ఎవడైనా సరే ఒక బటన్ నొక్కితే ఇన్ఫర్మేషన్ వచ్చే వెబ్సైట్ ఒకటి నడుపుతున్నారా మీరు? చెప్పండి. ప్రభుత్వం పారదర్శకతతో మేము ఎప్పుడు అడిగితే అప్పుడు మాకు ఆన్లైన్లో ఇలా బటన్ నొక్కితే డేటా వచ్చే ఒక వెబ్సైట్ ఏమైనా నడుపుతున్నారా? పుట్టిన బిడ్డ నుంచి మళ్ళీ తిరిగి ఊపిరి ఆగిపోయే వరకు ప్రతి ఒక్కరి గురించి ఆలోచించారు చూసారా జగన్ గారు ఆయన పరిపాలనలో. అది విజన్ అంటే. కోవిడ్ వచ్చి ఇంట్లోంచి కదలలేని పరిస్థితుల్లో లాక్డౌన్లో ఉంటే ఇంటికి రేషను, ఇంటికి మందులు పంపించారు కదా. చివరికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కూడా ఇంటికి పంపించారు కదా. అది విజన్ అంటే. జగన్ మార్క్ పరిపాలనకి నిదర్శనం ఏంటంటే సచివాలయాల గ్రామాల్లో మీరు పేర్లు మార్చండి, ఏదైనా రంగులు మార్చండి, ఏదైనా మార్చండి. మాట్లాడేవాడిని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా ఒత్తిడి చేయాలి, ఎలా కేసులు పెట్టాలి, ఎలాగ బురద చల్లాలి, ఈ టైప్ ఆలోచన. పాపం భాస్కర్ రెడ్డి అని ఒక ఎన్ఆర్ఐ వచ్చారు. తండ్రి చనిపోతే వచ్చాడంట. ఆయన వస్తే ఆయన మీద పోలీసులు దాడి చేసి నడవలేని స్థితిలో తనని గాయపరిచారు, కొట్టారు అని చెప్పి వాళ్ళ వెళ్ళి కోర్టులో జడ్జికి చెప్పాడు. ఆయన ఎందుకు సోషల్ మీడియాలో ఏదో పోస్టులు పెట్టాడని, ఆయన పెట్టలేదని చెప్తున్నా కూడా నువ్వే పెట్టావని చెప్పి ఆయన మీద కేసు పెట్టి ఈరోజు జరిగిన సంఘటన. మా వైఎస్ఆర్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా మీడియా బాధ్యతలు చూసే పూడి శ్రీహరి గారికి ఈ రోజు ఉదయం కర్నూలు నుంచి పోలీసులో నోటీస్ పట్టుకొచ్చారంట. మీడియా కోఆర్డినేటర్ ఆయన. దేనికి ఇస్తున్నారు నోటీస్ అంటే ఏమో తెలియదని మీకు ఏమన్నారు, మిమ్మల్ని కర్నూలు రమ్మన్నారు. దేనికోసం, ఏ తప్పు చేసామనంటే మా తెలియదండి, మా పై అధికారులను అడిగి మళ్ళీ చెప్తాం. కొన్ని పదాలు కొన్ని సీజనల్గా మార్కెటింగ్ చేస్తారు. సంపద సృష్టి, దీన్ని కొంతకాలం మార్కెటింగ్ చేశారు. ఇప్పుడు డేటా ఆధారిత పరిపాలన, ఇప్పుడు దీన్ని మార్కెటింగ్ మొదలెట్టారు. ఇంకా దాని గురించి మాట్లాడకుండానే చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్ళిపోయాడు. ఆయన కుమారుడు క్రికెట్ చూడడానికి వెళ్ళిపోయాడు ముంబై. ఇంకా మిగతా మంత్రులకి పని చేసే అవకాశం లేదు, చెప్పే ధైర్యం లేదు. తండ్రి కొడుకులు తప్ప ఇంకెవడో నోరిప్పే పరిస్థితులు లేవు. కాశీబొగ్గులో దేవాలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోయి ఒక 20 మంది పైగా గాయపడితే ఏం చేస్తారా అంటే మా నాన్న వచ్చాక ఆలోచిస్తామని లోకేష్ గారు చెప్తాడు. ఈ లేటెస్ట్ ఏంటంటే నా పొలం పోయింది, నా పొలంలో పంట పోయిందని రైతులే పేపర్లన్నీ పట్టుకెళ్ళి ఆ రైతు భరోసా కేంద్రంలోనూ సచివాలయంలో ఇవ్వాలంట. సాయంత్రంలోగా ఇవ్వకపోతే ఇంక నమోదు చేసుకోరంట. ఒకవేళ ఇప్పుడు నమోదు చేసుకుంటే ధాన్యం కొనరంట. ఇలాంటి కొత్త విచిత్రమైన నిబంధనలు. పోనీ లండన్ నుంచి వచ్చాక ఏమన్నా ఆలోచిస్తారేమో అంటే అది లేదు. లండన్ బాబు గారు వచ్చారు, వచ్చి డేటా ఆధారిత పరిపాలన గురించి మాట్లాడారంట నిన్న. చాలా ఆశ్చర్యం. అసలు డేటా లేకుండానే ఎన్నాళ్ళు పరిపాలన జరుగుతుందా? పోనీ మీకు డేటా అని రకరకాలు మాట్లాడతారు కదా. ఈ మధ్యన ఏదో గూగుల్ డేటా సెంటర్ అంటారు, ఏఏ అంటారు, క్వాంటమ్ వ్యాలీ అంటారు, అరక వ్యాలీ అంటారు, మీ నోటికి వచ్చింది చెప్తున్నారు కదా. అసలు ఈ రాష్ట్రంలో తుఫాన్లో ఎంతమంది రైతులు పంట పోయిందంటే డేటా లేదు. ఎంతమంది రైతులు నష్టపోయారంటే డేటా లేదు. ఎన్ని రోడ్లు పాడైపోయినాయంటే డేటా లేదు. అసలు మీరు వచ్చినప్పటి నుంచి 16 నెలల్లో మహిళల మీద ఎన్ని అత్యాచారాలు జరిగినాయి అంటే డేటా లేదు. ఎన్ని మటర్లు జరిగినాయి అంటే డేటా లేదు. ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే డేటా లేదు. ఈ కొత్తగా ఒక పదం పట్టుకుంటాడో దాన్ని మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటి, డేటా ఆధారిత గవర్నెన్స్ అంట. ఒక విషయం మాత్రం
ఈ సందర్భంగా నేను చెప్తున్నా, స్థానిక స్వపరిపాలన, ప్రజల వద్దకు పాలన, ఇలాంటి ఒక విజన్కి, ఒక కళకి నిజమైన రూపం ఇచ్చింది ఎవరన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే. పేపర్లో నిన్న టీవీలోను సచివాలయానికి పేరు మారుస్తున్నాము, విజన్ యూనిట్ అని పెడుతున్నాం అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా. ఎస్, అది జగన్ విజన్ యూనిట్. ఈ దేశం మొత్తం గుర్తించిన జగన్ విజన్ యూనిట్ అది.